జరిగిన నారాయణ రెడ్డి హత్య సందర్భంగా మీరందరూ ఇక్కడ విచ్చేసి నా వివరణ కోరుతున్నారు. హత్య రాజకీయాలకు నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడు దూరంగా ఉంటాను. హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలియకుండానే మా మీద బురద జల్లేందుకు వైఎస్ఆర్ నేతలు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు నడిపే సత్తా నాకుంది. ఎంపీగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనంటే నాకు ప్రజల్లో ఎంత మద్దతు ఉందో అర్థమవుతా ఉంది. బీసీ నాయకునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీసీల పక్షానికి నిలబడి వారి అభ్యున్నతి కోసమే కృషి చేశాను. కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా నిలబడి రాజకీయాలు నడిపేవాడిని. నేను నారాయణ రెడ్డి లాంటి వారిని హత్య చేయించాలనుకునే ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? అతను ఏనాడైనా నాకు సమబుద్ధి కాదని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు గారికి కానీ నాకు కానీ అతని పైన కుట్ర చేయవలసిన అవసరం మాకేమైనా ఉందా? ఈ హత్యలో తెలుగుదేశం పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఈ హత్య వెనుక ఎవరున్నారో విచారణలో తేలాలి. అంతవరకు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క అధికారాన్ని కానీ నేనున్నటువంటి పొజిషన్ కానీ ఎప్పుడు దుర్వినియోగం చేయను. నేను పోలీస్ ఎంక్వైరీకి కానీ ఇంకా ఎటువంటి ఎంక్వైరీకి కానీ అడ్డుపడనని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను.